విదేశ పరిపాలన నుంచి విముక్తి లభించడం ఒకటే స్వాతంత్రం కాదు. ఒక మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైనటువంటి ఆర్థిక సామాజిక వ్యవస్థ నిర్మించడమే నిజమైన స్వాతంత్ర్యం. దురదృష్టవశాత్తు ఆ దేశంలో ఈ 79 సంవత్సరాల అనుభవం ఇట్లాంటి వ్యవస్థ నిర్మించుకోవడం ఎన్నేళ్ల తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేని గ్రామాలు, చదువు లేని జనాభా, ఆరోగ్యం పూర్తిగా అందుబాటులో లేని పరిస్థితులు, నిరుద్యోగ యువత, అత్యాచారాలు గురవుతున్నటువంటి మహిళలు, ఇంకా అనేక రకాల ఇబ్బందులు బాధలతో మన దేశం ముఖ్యమైన కారణం ఏంటంటే మొత్తంగా చెప్పాలంటే కొన్ని వాదనలు ఉన్నాయి. దాదాపు 140 కోట్ల జనాభా కాబట్టి ఇంత ఎక్కువ జనాభాని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ టైం సరిపోదు, ఇంకా చాలా కాలం కృషి చేయాలి అనే వాదన అవుతుంది. ఈ వాదన తప్పు. మన పక్కనే చైనా దేశం ఉంది, అక్కడ కూడా 140 కోట్ల జనాభా ఉంది. ఇంకా మనకంటే 2 సంవత్సరాల వెనక వాళ్ళకు విముక్తి లభించేది 49లో. అయినా సరే ఈనాడు చైనా చాలా గొప్ప స్థితిలో ఉంది. ప్రారంభంలో 1950 నాటికి చైనా ఇండియా దాదాపు సమానంగానే ఉన్నాయి. తలసరి ఆదాయాల్లో ఇండియానే ఎక్కువగా ఉందాం, ఉత్పత్తిలో కూడా ఇండియానే ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంటే 5 రెట్లు ఎక్కువగా చైనా ఆర్థిక వ్యవస్థ ఉంది. అంటే దీని ముఖ్యమైన కారణం అభివృద్ధి సాధించడానికి జనాభా పెరుగుదల తగ్గుదల కాదు, పరిపాలించిన పద్ధతి అనేది అర్థం కావాలి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి పెట్టుబడిదారి వరకు వచ్చేది. వీళ్ళు పెట్టుబడిదారి అభివృద్ధి పొందాలని అనుసరించారు. చైనాలో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు, వాళ్ళు సోషలిస్ట్ పందాలు అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటి తేడా. అంటే ఈ 2 పందాల మధ్య సాధారణ భాషలో చెప్పాలంటే ప్రజలు టార్గెట్గా చైనా అభివృద్ధి సాగింది, పెట్టుబడి టార్గెట్గా ఇండియా సాగింది. అంటే పెట్టుబడి పెరగడమే లక్ష్యంగా, సంపద పెరగడమే లక్ష్యంగా ఇండియా విధానం ఉంది. ప్రజల సౌకర్యాలు పెరగడం అనే లక్ష్యంగా చైనా అభివృద్ధి ఉంది. ఈ పద్ధతిలో మార్పు లేకుండా మనం ముందుకు సాగటం కష్టం. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, మోడీ పరిపాలన, మతోన్మాదము దేశానికి ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి. అందుకే ఈనాడు మన దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ జంట ప్రమాదాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, మరొక వైపున మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం. ఈ 2 వేరు అంశాలుగా కనపడినప్పటికీ రెండింటికి ఒక లింక్ ఉన్నది. కార్పొరేట్ ఆర్థిక విధానాలు అనుసరిస్తే ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ఇప్పుడు జంజీ ఉద్యమాలు, అట్లాగే రైతాంగ ఉద్యమాలు ఇవన్నీ రావడానికి కారణం అదే. అయితే ఈ ఐక్య ఉద్యమాలు ఎదుర్కొనే దానికోసం మతోన్మాదాన్ని, కుల మత తేడాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావటం కూడా ఈ విధానంలో కాదు. అంటే కార్పొరేట్ ఆర్థిక విధానాలు రక్షించడం కోసమే మతోన్మాద విధానాలు వస్తాయి. మతోన్మాద విధానాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి కార్పొరేట్లు ఆ మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి మనం ఓడించగలిగినప్పుడే ఇండియా అభివృద్ధిలోకి ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలను గుర్తించి దేశవ్యాప్త ఉద్యమాలుగా మనం పూనుకోవాలి. ఒక ఆశాకిరణం ఏంటంటే ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద వ్యతిరేకత ప్రారంభమైంది. రైతాంగ ఉద్యమం కానీ, జనజీవ ఉద్యమం కానీ,
లేక పౌరసత్వ సమస్యల మీద జరిగిన ఉద్యమాలు కానీ దేశవ్యాప్తంగా వామపక్షాలు భౌతికంగా పాత్ర కొంత ఉంది, కీలకంగా కూడా ఉంది. అయినా ఇతరులు నాయకత్వం వహిస్తున్నారు ఈ ఉద్యమాలకు. కానీ ఎజెండా మాత్రం కమ్యూనిస్టుల ఎజెండానే వాళ్ళు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి. వాళ్ళ రైతాంగ ఉద్యమంలో గిట్టుబాటు ధరల గురించి, గిట్టుబాటు ధరని చట్టబద్ధం చేయాలని, జనజీవ ఉద్యమాలు కల్పించాలని, ఇంకా ఇతర అనేక ఉద్యమాల్లో మత సామరస్యాన్ని నెలకొల్పాలని ఈ డిమాండ్లన్నీ ముందుకు వస్తున్నాయంటే అది కమ్యూనిస్టుల యొక్క ఎజెండానే. మనం అనేక సార్లు చెప్పుకున్నట్టుగా కమ్యూనిస్టుల భవిష్యత్తు అనేది రాబోయే కాలంలో మన స్వాతంత్ర్యాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఈ బాటలో మనం ప్రయాణం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు.